నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. పోలీసులు ప్రతి ఇంటిని కూడా కట్టడి చేసి తనిఖీలు నిర్వహించారు. అద్దెకు నివాసం ఉంచిన వారి వివరాలను ఆరా తీశారు. పలు వాహనాలను సంబంధించి పత్రాలను కూడా పరిశీలించారు. అక్రమ కార్యకలాపాలు, అసాంఘిక కార్యక్రమాలు, నేరస్తుల గురించి ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 28 బైకులు, 10 ఆటోలను, బెల్ట్ షాపులను, 7.9 లీటర్ల లిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా పోలీసు వారు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని, పోలీసు వారికి సహకరించారని, అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే సమాచారం ఇవ్వాలని, అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, రాంగ్ రూట్ లో ప్రయాణించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్, రూరల్ సీఐ అశోక్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 10 ఆటోలు కూడా దొరికినాయి. ఆ 10 ఆటోల వాళ్ళు 28 మోటార్ సైకిల్ వాళ్ళు కూడా వాళ్ళు పేపర్స్ తీసుకొచ్చి చూపించండి. లైసెన్స్, ఆర్సీ, మిగతా చూపించి కరెక్ట్ ఉంటే కనుక ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఏదో ఫైన్ 1-2 అంటే పర్లేదు, చాలా ఎక్కువ ఫైన్ ఉందంటే ఫైన్ కూడా కొంత కట్టండి. 3,000-4,000 అంటే అట్లీస్ట్ సగం కొంత కట్టండి. తర్వాత ఒక సెర్చ్ లో భాగంగా మనము 7.9 లీటర్స్ లిక్కర్ కూడా దొరికింది. లిక్కర్ ఇల్లీగల్ గా మనం అమ్ముతా ఉంటే నారాయణ అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా లిక్కర్ బాటిల్ సీజ్ చేయడం జరిగింది. ఆయన మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు కార్డన్ సెర్చ్ చేసినప్పుడు ప్రజలతో మేము ఇంటరాక్షన్ చేస్తాము. లోకల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు మీ యొక్క సమస్యలు ఏంటి అనేది మేము తెలుసుకుంటాం. ఇప్పుడు చెప్పినారు, లక్ష్మణ్ గారు చెప్పినారు, ఒక నూరుద్దీన్ చెప్పినాడు, చిన్నపిల్లలు ఆటోలు బాగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని. ఫస్ట్ ఏంటంటే ఆటో ఓనర్లు పిల్లలకి ఇవ్వకూడదు. ఇక్కడ ఇంద్రమ్మ గృహాలు 65